ఇక 2017 నుండి ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ ఫుడ్ పాండా, స్విగ్గీ, ఫాసూస్, జొమాటో వంటి కంపెనీలు రావడం ప్రారంభమైంది. 2016లో జియో మూవ్మెంట్ తర్వాత స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడం మనందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే చీపెస్ట్ ప్రైస్కి జియో ఇంటర్నెట్ అందించడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీని మరింతగా ఎక్స్పాండ్ అయ్యేందుకు దోహదపడ్డాయి. 2020 కరోనా సమయంలో గిగ్ ఎకానమీ ట్రెమెండస్ గ్రోత్ పీరియడ్ని అయితే చూసింది. 2022-23 నుంచి ఐటీ లే ఆఫ్స్, ఐటీ బూమ్ తగ్గిపోవడంతో ఈ బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ లాంటి గ్రోసరీ డెలివరీ యాప్స్కు ఎన్రోల్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2015లో దేశవ్యాప్తంగా 30 నుంచి 40 లక్షల వరకు గిగ్ వర్కర్స్ ఉంటే నీతి ఆయోగ్ డేటా ప్రకారం 2020కి అది 60 లక్షలకు చేరింది. కేవలం 5 ఏళ్ల సమయంలో ఈ నెంబర్ అనేది రెట్టింపు అయింది. ప్రస్తుతం దేశంలో 1.5 కోటి వరకు గిగ్ వర్కర్స్ ఉన్నారని నీతి ఆయోగ్ సంస్థ చెప్తోంది. ఇక 2030కి ఈ సంఖ్య కూడా డబల్ అయ్యి 3,50,00,000 మంది గిగ్ ఎకానమీలో తమ లైవ్లీహుడ్ను వెతుక్కోబోతున్నారని నీతి ఆయోగ్ అంచనా వేస్తుంది.